దేవినేని అవినాష్ గారు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేయగా ఇక్కడ పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం, తర్వాత మంగళగిరి పోలీసులకు వారి సమాచారం అందించడం జరిగింది సార్. అసలు ఏంటి దేవినేని అవినాష్ని ఎయిర్పోర్ట్లో ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు అంటే ఏం చెప్తారు? ఎందుకు వీళ్ళంతా దుబాయ్ వెళ్తున్నారు? ఇది ఇప్పుడు దేవినేని అవినాషే కాదు, నీ కరెక్ట్గా ఒక 20 రోజుల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా దుబాయ్ అటు కాకపోతే వాళ్ళు బెంగళూరు వెళ్ళి అటు నుంచి అటు దుబాయ్ పోదామని చూస్తే వాళ్ళ ముగ్గురిని మళ్ళీ వెనక పట్టుకొచ్చారు. ఇప్పుడు ఇది కూడా ఏది దేవినేని అవినాష్ ఇక్కడ వెళ్దాలని చూస్తే ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఇతను కూడా పట్టుకొచ్చారు. మొత్తానికి ఎయిర్పోర్ట్ అథారిటీస్ బాగా పనిచేస్తున్నారు. ఏది వీళ్ళందరూ ఫోటోలు పంపించారా? దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల నోటీసులు వెళ్ళిపోయినాయా? ఇవాళ దేవినేని అవినాష్ అక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి మనం చూసాం. 2.5 ఏళ్ల క్రితం విధ్వంసం, అక్కడ సిబ్బంది తలలు బద్దలు కొట్టారు. ఏది ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయటం అంటే అది సాధారణ నేరం కాదు, తీవ్రమైన నేరం అన్నమాట. దాంట్లో లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు ఉన్నారని, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నారని, దేవినేని అవినాష్ అనుచరులు ఉన్నారని మొత్తం ఒక 20 మంది పైన అరెస్ట్ చేసినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అది అసలు కేసు కట్టకుండా అట్లా నడుపుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడో మొత్తం కేసు కట్టడం, చాలా సీరియస్గా దర్యాప్తు కూడా జరుగుతూ అరెస్టులు కూడా చేశారు. ఇప్పుడు వీళ్ళంతా బెయిల్కి కూడా అప్లై చేసుకున్నారు. హైకోర్టు కూడా సీరియస్ అయినట్టు. ఏంటి లేళ్ల అప్పిరెడ్డి బెయిల్, వీళ్ళందరూ వరుస పెట్టి వేసిన దీంట్లో దేవినేని అవినాష్ అందులో ఇవాళ మరి వెనక్కి తీసుకొస్తే 41A నోటీస్ ఇచ్చి వదిలేస్తారా? చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా అదే చేశారు. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏదో కూర్చోబెట్టి 41A ఏదో ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మరి అవినాష్ని అసలు అరెస్ట్ చేస్తారా? నిన్నగాక మొన్న జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు, రాజీవ్. అది వేరు, అదేంటి అది అగ్రికల్చర్ డిస్ప్యూట్ అన్నమాట. అటాచ్డ్ భూమి కొన్నారు, అగ్రిగోల్డ్ భూమి, ప్రభుత్వ జప్తులో ఉన్న భూమి కొనడం, జోగి కొడుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి. జోగి రమేష్ కూడా ఇవాళ ఏదో వెళ్ళినట్టున్నాడు మంగళగిరి PS విచారణకి వెళ్ళారు. అది వేరే కేసు, అది దాడే. ఏది మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై జోగి రమేష్ రౌడీ గ్యాంగులతో ఒక 100 కార్లతో ఆ రోజు కరకట్ట మీద ఒక బీభత్సం. మొన్న కూడా అన్నాడు కదా, ఏమని జోగి రమేష్ ఏదో ప్రెస్ మీట్లోనో ఎక్కడ ఛానల్లోనో మాట్లాడుతూ మీ ఇంటి మీదకే వెళ్ళాము, ఏం పీక్కుంటారో పీక్కోండిరా అని ఏదో అన్నట్టున్నాడు. పీకుతున్నారు, బాగానే పీకుతున్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి అదే మాట, నా వెంట్రికి కూడా బీకలేరు అన్నారు. జోగి రమేష్ అదే మాట, ఏం పీక్కుంటారో పీక్కోండి అని. ఇప్పుడు దేవినేని అవినాష్ విషయానికి వస్తే అతను లెగ్ ఎక్కడ పెడితే అక్కడ ఖతం అవుతున్నట్టు. అతను కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా వేశాడు, డిపాజిట్లు కూడా పోయినట్టున్నాయి. 40,000 కన్నా తక్కువే ఓట్లు వచ్చినట్టున్నాయి. తర్వాత తెలుగుదేశంలో చేరాడు, తెలుగుదేశం గుడివాడ అసెంబ్లీకి వేసాడు, కొడాల నాని మీద వేసాడు. నీకు జగన్మోహన్ రెడ్డి వేవ్ 19,000 ఓట్లతోనే ఓడిపోయినట్టున్నాడు. తర్వాత ఓహో ఇదేదో బాగుంది, వేవ్ జగన్కి అనుకూలంగా ఉంది కానీ జగన్ దగ్గర చేరినట్టున్నాడు, ఖతం. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి విజయవాడ ఈస్ట్లో కంటెస్ట్ చేపిస్తే నీకు 50,000 ఓట్లతో పోయినట్టున్నాడు. మామూలు పరాజయం కాదు, 50,000 ఓట్లతో అసెంబ్లీలో ఓడిపోవటం అంటే చిత్తుగా ఓడిపోవటం అన్నమాట. అంటే దేవినేని అవినాష్కి రాజకీయం కలిసి రాలేదా? అతను ఇప్పుడు 3 పార్టీలు మారి 3 చోట్ల కంటెస్ట్ చేసిన ఒక్కటి నెగ్గకపోవడం. నెహ్రూ ఇలా కాదు, దేవినేని నెహ్రూ కంకిపాడు కావచ్చు, విజయవాడ కావచ్చు, అతను ఎక్కడ కంటెస్ట్ చేస్తే అక్కడ ఏదో 1-2 సార్లు ఓడిపోయాడు. కానీ సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా అక్కడ దేవినేని వర్గం మనకి కృష్ణా జిల్లా మొత్తం ఎక్కడ చూసినా అటు వంగవీటి వర్సెస్ దేవినేనిగా నడిచిన పోరాటం. ఇప్పుడు దేవినేని అవినాష్ ఏంటి అసలు రాజకీయ భవిష్యత్? అసలు ఉంటాడా ఆ పార్టీలో? ఇప్పుడు ఈ కేసుల దెబ్బకి దడుచుకుని మళ్ళీ తెలుగుదేశంలో చేరతాడా? ఎందుకంటే డబ్బు ఉంది, అంగబలం ఉంది, అనుచరులు ఉన్నారు కాబట్టి వాటితో కేవలం రాజకీయం చేద్దామంటే కుదరదు. ఇవాళ ఇంత చెడ్డ పేరు మూటగట్టుకున్న పరిస్థితి.
విజయవాడలో ఇతను రౌడీ మూకల్ని పెంచి పోషించాడని, అతని అండతోనే పేటరేగిపోయి ఈ దాడులన్నీ జరుగుతున్న నేపథ్యంలో అటు దేవినేని అవినాష్ పొలిటికల్ లైఫ్ ఇవాళ ప్రమాదంలో. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉంటుందా ఊడుద్దా అనే పరిస్థితిలో ఇప్పుడు లుకౌట్ నోటీస్ అన్నారు మీరు, ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకొచ్చారని. అసలు ఈ పరారైపోవటం ఏంటి, ఈ లుకౌట్ నోటీసులు ఏంటి? గతంలో మనం ఎప్పుడు చూడలేదు ఇలా. మంత్రులు పరారైపోతున్నారు, అప్పట్లో పనిచేసిన వాళ్ళు. ఆ రోజా ఎక్కడుందో తెలియదు, విదేశాల్లో తిరుగుతున్నట్టుంది, ఆమెనేం ఆపినట్లేరు. ఇప్పుడు ఇంకా అప్పటికి పెట్టినట్లేరు ఈ ఆడుదాం ఆంధ్ర కేసు. నిన్న పెట్టినట్టున్నారు ఆడుదాం ఆంధ్ర, అది ఒక 150 కోట్ల స్కామ్. మళ్ళా ఈసారి రోజా వెళ్ళటం కుదరదేమో, ఆమె పేరు మీద కూడా లుకౌట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కొడాలి నాని ఎక్కడున్నాడో తెలియదు. అసలు వల్లభనేని వంశీ వీళ్ళందరికీ నాయకుడు ఈ పరారీ బ్యాచ్కి. ఏది ఇప్పుడు 15 బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని అటు హైదరాబాద్ వచ్చి పడ్డారు, నేపాల్లో ఉన్నాడంటే అక్కడికి పోయారు, గోవాలో పోయినట్టున్నారు. అసలు డల్లాస్ అంటారు, ఎక్కడున్నాడు ఇంతవరకు పత్తాలేడు. సరే నాయకుల సంగతి సరే, ఇప్పుడు ఈ చెవిరెడ్డో వంశీయో ఇది కాదు, అసలు అధికారులేంటి? ఇండియన్ సర్వీస్ ఆఫీసర్స్, ఆ కోస్ట్ గార్డ్ ఆయన, ఆ తర్వాత ఈ రైల్వేస్ ఆయన పరార్. ఎవరు? మైనింగ్ మాఫియా డాన్ వెంకటరెడ్డి ఎక్కడున్నాడు తెలియదు, మద్యం మాఫియా వాసుదేవరెడ్డి అతను ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళకు కూడా లుకౌట్ నోటీసులు జారీ అయిన పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నోటీసులు అంటించారు, వాళ్ళకి మెయిల్స్ పంపారు. ఇది అసలు ఊహించని అంశం. ఏది ఉన్నతాధికారులు పరారవడం అంటే అంతగా వీళ్ళు నేరాలు చేశారు, అంతగా వీళ్ళు ఆ నేరాల రొచ్చులో దిగబడ్డారన్నమాట. ఎవరిని కదిలిచ్చినా 100 కోట్లు 1000 కోట్లు కొల్లగొట్టి, ఇప్పుడు విచారణలు ప్రారంభమయ్యేసరికి వాళ్ళు కొన్న భూములు, ఆ వాసుదేవరెడ్డి అనేవాడు దుగ్గిరాల్లో ఆయన బినామీలు 45 ఎకరాలు కొన్నారంట. అంటే 45 ఎకరాలు అంటే అసలు ఎంత అమౌంట్? దుగ్గిరాల అమరావతి ఏరియాలో, జగ్గేపేటలో 25 ఎకరాలు కొన్నారని. 100 కోట్లు ఈ ఆఫీసర్లు పడగలెత్తడం కోసమే, వీళ్ళు డిప్యుటేషన్ మీద వచ్చింది దీనికోసమేనా? జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కోరి తెప్పించుకుంది దీనికోసమేనా? దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడు బెంగళూరు. నిన్న సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోయినట్టున్నాడు. 2 నెలల్లో ఇది 6వసారి బెంగళూరు. ఆయన కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. బెంగళూరు, తాడేపల్లి షట్లింగ్ సర్వీస్. ఇక వీళ్ళ కదలికల పైన ఇంత నిఘా ముమ్మరం చేసినప్పుడు ధైర్యంగా నిలబడాలి. నాయకుడు ఎప్పుడయ్యా అంటే కష్టాల్లో ధైర్యంగా నిలబడితేనే అతను నాయకుడిగా ఎదుగుతాడు. కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారని భయపడేవాడు వాడే నాయకుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.